ఉండు మీ పిల్లలు ఎడిపోయినా పర్లేదు అంటే ఊకుంటారా అండి? అలా అలా అని ఏ ప్రభుత్వం ఉంది? ఈయననే కాదు, ఎవరు అన్నారు. ఈయన అన్నాడు అదే ఎవరు అన్నాడు. అందుకే మేము సర్వే చేసుకున్నప్పుడు తీసుకున్న అంశాలు ఓకే, దాంట్లో ఈ ప్రస్తావన వచ్చిందా? ప్రజలే అన్నమాట నేను చెప్పేది. నేను ఆంధ్రప్రదేశ్ నాది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఏదైతే మాటలు విన్నానో అదే మాటలు ఇప్పుడు మీకు డెలివరీ చేస్తున్నా. ఎవరికి ఓటేయబోతున్నారు? రెండే ప్రశ్నలు. సంక్షేమ పథకాలకు ఓటేస్తున్నారా, అభివృద్ధికి ఓటేస్తున్నారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తున్నారా, చంద్రబాబు నాయుడుకి ఓటేస్తున్నారా? అంటే ఈ డివిజన్ ఎప్పుడు వచ్చింది? ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి విన్న తర్వాత ఈ డివిజన్ వచ్చింది. బేసిక్గా మేము తీసుకునే ప్రశ్నలు ఏముంటాయి? నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు ఎవరికి వేస్తున్నారు, ఏ అభ్యర్థికి ఓటేస్తున్నారు, ఇవి ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రతి ఆటో డ్రైవర్లతో కూర్చొని ఒక యూనిట్ 2-3 యూనిట్లో పెట్టుకొని మీటింగ్ పెట్టుకున్నప్పుడు నెలకు మీకు మీకు ఏదో ఒక రూపంలో 10,000 రూపాయలు ఇస్తున్నాడు కదా, మరి మీరు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరికి ఓటేస్తానండి? ఎవరు ఏమన్నారు? 10,000 అన్నారు. ఎక్కువ శాతం ఆటో డ్రైవర్లు మాకు డబ్బులు ఎవరు ఇవ్వమన్నారు? 10,000 దేనికి అంటే ఒక చేతితో ఇచ్చి ఇంకో చేతితో ట్యాక్సులు తీసుకుంటున్నాడు కదా. అయినా మేము డైలీ నడుపుకుంటే ఒక 1,000-1,500 వస్తున్నాయి కదా, 10,000 దేనికి? మీకు అర్థమైంది. ఈ డబ్బులు ఎవరికి అవసరం? ఇళ్లలో కూర్చున్న అవ్వాతాతలు, ఖాళీగా ఉన్నవాళ్ళు, వాళ్ళ బతుకు తెరువు కోసం వాళ్ళకి ఎటువంటి పని చేయడం చేత కానప్పుడు వాళ్ళకు అవసరం. పని చేయడం వచ్చినోడికి కూడా నువ్వు పైసలు ఇచ్చి ఎటువంటి అభివృద్ధి చేయను అంటే తిరగబడతారు కదా. ఈరోజు అదే తిరగబడ్డారు. అండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ప్రతిదానికి జగనన్న అనే పేరు అవసరమా? ప్రతిదానికి జగనన్న అనే పేరు అవసరమా? ఈవెన్ రైతుకున్న భూమిలో కూడా ఆ పాస్ పుస్తకం మీద జగనన్న పాస్ పుస్తకం అనే పేరు అనేది కొంచెం లాస్ట్ మినిట్లో బాగా బూమరాంగ్ అబ్జర్వ్ చేయండి. ఈ సైలెంట్ ఓటింగ్ ఎక్కువ కావడానికి కారణం కూడా అదొక వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. అబ్జర్వ్ చేయండి. అంటే అదేంటంటే కొంచెం ఒక సీఎంగా ఉండి ప్రజలకి ఏ రకంగా అంటే ఇప్పుడు చూడండి, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని సంక్షేమ పథకాలు పెట్టాడు భవిష్యత్తులో. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి నవరత్నాల రూపంలో ఇంటికి అన్ని ఇచ్చాడు, ఆయన తీసి ఇంటికి పంపించారు. అభివృద్ధి మీద ఫోకస్ చేస్తాడు. ఈవెన్ తెలంగాణ రాష్ట్రంలో కూడా రేపు సంక్షేమ పథకాలు ఇన్ని రావు. ఎందుకంటే ప్రజలకు మనం ఎంత ఎక్కువ డబ్బులు ఎంత ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తేందంటే మనల్ని అంత అది చేస్తారని క్లియర్గా ప్రజలకు అంటే లీడర్లకు అర్థమైంది. కాబట్టి అదే ఉదాహరణకు చెప్తానండి, తెలంగాణలో ఒక ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యున్సీలో మీరు ఎలక్షన్స్ చేస్తున్నప్పుడు ఎవరు చచ్చిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళి 25,000 రూపాయలు ఇస్తాడంట. ఎందుకు? ఆర్థిక సహాయం. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నారంటే ఇంకేదో సహాయం చేస్తాడంట. ఏదైనా గుడి కట్టుకున్నారంటే 3 లక్షల నుంచి 5 లక్షల ఆర్థిక సహాయం చేస్తాడంట. అంటే నెల పేరు మీద నెలకు ₹1,00,00,000 నుంచి 1,50,00,000 ఆ నియోజకవర్గానికి చారిటీ చేస్తాడు. లాస్ట్ ఎలక్షన్స్లో ఏమైంది తెలుసా? 40,000తో ఓడించారు ఆయన్ని. మీకు అర్థమైందా? అంటే ఇక్కడ మీకు మనం ప్రజలకు ఉచితంగా ఇస్తున్నాం కదా, మనల్ని నెత్తిన పెట్టుకుంటారు అనుకుంటే లీడర్లు అది మూర్ఖత్వం. ఇప్పుడు ఏం చేస్తారు? లీడర్లు పని చేయడం మొదలు పెడతారు, నాయకులు పని చేయడం మొదలు పెడతారు. అభివృద్ధి చేయకుండా నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా వేస్టే అంటారు క్లియర్గా. ఇది ఆంధ్రప్రదేశ్ has set an example for the entire నేషన్ అండ్ ఎంటైర్ ఎమ్మెల్యే ఆల్సో. ఏ తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ప్రతి ఎమ్మెల్యే ప్రజలను సార్ మాకు అనిపించింది ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా ఓటర్ సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటున్నాడని ఎన్నో ఇంటర్వ్యూలో నేనే చెప్పాను. 2.7 lakh crores ఆయన సంక్షేమ పథకాల మీద ఖర్చు పెట్టాడు. అంతా బూడిదలో పోసిన పని అన్నట్టే కదా. నేను ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా అబ్జర్వ్ చేసినప్పుడు ఎంతోమంది నాయకులకు అంటే లీడర్లకు ఎమ్మెల్యేస్కి కూర్చున్నప్పుడు నేను చెప్పాను పర్సనల్గా, సార్ ప్రజలు ఓటర్లు సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకుంటున్నారు. ఒకప్పుడు మా ఊర్లో ఎమ్మెల్యే మా ఊరు నుంచి ఎమ్మెల్యే పోయాడంటే క్లాప్స్ కొట్టేవాళ్ళు. తర్వాత ఇంకొక 5 సంవత్సరాల తర్వాత మా ఊర్లో ఎమ్మెల్యే వచ్చి ఆ లైట్స్ వేసిపోయాడంటే క్లాప్స్ కొట్టేవాళ్ళు. ఇంకొక 5 సంవత్సరాల తర్వాత మా గల్లీలో ఎమ్మెల్యే శంకుస్థాపన చేసిపోయాడంటే క్లాప్స్ కొట్టేవాళ్ళు. ఇప్పుడు మా లైన్లో ఎమ్మెల్యే నడుచుకుంటూ పోతే మా ఇంటికి రాలేదని అడుగుతున్నారు. సెల్ఫ్ రెస్పెక్ట్ కోరుకునే టైం ఇది వచ్చింది. ఒక ఇంటికి వెళ్ళి నువ్వు ఇంకొక ఇంటికి వెళ్ళకపోతే డెఫినెట్గా అడుగుతున్నారు, తిరగబడుతున్నారు. సో ప్రతి ఎమ్మెల్యే తన నియోజకవర్గంలో ఉన్న ప్రతి గడపని ఇప్పుడు తొక్కాల్సిందే. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఓటర్ని కనెక్ట్ చేయాల్సిందే. ఆ రోజు లేకపోతే ఎవరైతే 80% ఆఫ్ హౌసెస్ని టచ్ చేయరో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఓడిపోతారు. రాసి పెట్టుకోండి. సరే, టచ్ చేయాలి అని మీరు అన్నారు, అది కోరుకుంటున్నారని కూడా మీరు నోటీస్ చేశారు. గడప గడపకి ఆయన ఎమ్మెల్యేని పంపించాడుగా మరి. ఎస్, మంచి మాట. నేను ఇదే మాట చాలామందికి చెప్పాను. చంద్రబాబు నాయుడు బాదుడే కార్యక్రమం స్టార్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఎజెండా ఏంటి? మీకు ఎంత నష్టం జరుగుతుందో ప్రజలకు తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ అయ్యాడు. కానీ అదే టైంలో గడప స్టార్ట్ అయ్యి
వాళ్ళ ఎజెండా ఏంది, నిజంగా అది చాలా గొప్ప ఎజెండా. అది కరెక్ట్గా ఎమ్మెల్యే చేసుంటే ఏమైందని చెప్తా. ఆ షీట్ తీసుకొని ఎమ్మెల్యే నడుస్తాడు, మండల ఆఫీసర్ నడుస్తాడు, లోకల్ వాలంటీర్లు నడుస్తారు, ఇదంతా సిచ్యువేషన్. ఒక గడప దగ్గరికి వెళ్ళినప్పుడు, అమ్మ నీ ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నీకు ఇంత వచ్చింది, ఇంత సంక్షేమ పథకాలు వచ్చినాయి, నీకు ఇంత వచ్చింది అని చెప్పి లోపలికి వెళ్ళి ఒక గ్లాస్ వాటర్ తాగి భుజం తట్టి ఇంకేమైనా అవసరం ఉంటే చెప్పమ్మా అని రాసుకొని పోవాలి. అది ప్రోగ్రామ్ ఎజెండా. కానీ ఈ ఎమ్మెల్యేలు ఏం చేస్తారో చెప్తాను. ఇంకా పర్సనల్గా లైవ్లో చూశారు. గడప గడప ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు 2022 ఎండింగ్లో, 23 స్టార్టింగ్లో ఈ ఎమ్మెల్యే ముందు నడుచుకుంటూ వెళ్తాడండి. వాలంటీర్లు ముందు వెనక నడుచుకుంటూ వెళ్తారు. ఒక పాంప్లెట్ ఇస్తారు. డోర్ లోపల ఓటర్ ఉంటాడు, డోర్ బయట ఈయన ఉంటాడు. ఇంకా కనెక్టివిటీ ఎక్కడుంది? దండం పెట్టుకుంటూ పోతాడు. అదే గడప ఆగి అడగటం ఇవన్నీ కనపడలేదు. అదే గడప గడప ప్రోగ్రాం ప్రతి ఎమ్మెల్యే ఈరోజు ఇందాక మనం ఏదైతే ఎజెండా చెప్పినట్టు చేస్తుంటే ఈరోజు ఈ రిజల్ట్ కూడా రాకపోతుండే. కనీసం 60-70 అయినా జగన్మోహన్ రెడ్డికి వస్తుండే. రైట్, మర్యాదపూర్వకమైన నెంబర్ ఉండేది, అపోజిషన్ స్టేటస్. కానీ వాళ్ళ ప్రోగ్రామ్, వాలంటీర్ వ్యవస్థ ఎక్సలెంట్, గడప గడప ప్రోగ్రామ్ ఎక్సలెంట్, సంక్షేమ పథకాలు ఎక్సలెంటే. కానీ ఒక అహంకార ధోరణి అనేది మైనస్ అయిపోయింది. ఒక అభివృద్ధి లేకపోవడం అనేది మైనస్ అయిపోయింది. ఈ ఇర్రిపేరబుల్ డ్యామేజ్ నుంచి వైసీపీ కోలుకొని మళ్ళీ ఎలక్షన్ సమాయత్తం అవుతుంది అని మీరు అనుకుంటున్నారా? పార్టీ ఉంటుంది, కొంచెం కష్టమే. ఓట్ షేర్ ఏం తగ్గలేదండి. మీరు రిజల్ట్స్ మెజారిటీ చూస్తున్నారు, వాళ్ళ 40% వాళ్ళకు ఉంది ఓట్ షేర్. రేపు వస్తుంది చూడండి, వాళ్ళ 40%, 41% ఓట్ షేర్ అలానే ఉంది. కొంచెం తగ్గిందేమో, 50% నుంచి 40% తగ్గింది అంతే. కానీ ఓట్ షేర్ ఉంది, సీట్లు లేవు. ఓకే, ఇప్పుడు ప్రజల్ని కనెక్ట్ చేసే విధంగా వెళ్తే ఇప్పటికైనా, అంటే కర్ణాటకలో లాస్ట్ టైం బీజేపీకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ప్రజల్ని కనెక్ట్ చేసుకోగలిగితే నెక్స్ట్ ఎలక్షన్లో ఏదైనా ఉండొచ్చు. ఒకవేళ ఇలానే ఉంటే నెక్స్ట్ కాంగ్రెస్ వర్సెస్ టీడీపీ అయినా ఆశ్చర్యం లేదు అక్కడ. ఓకే, ఒక జాతీయ పార్టీ ఎమర్జ్ అవుతుందంటారు. ఎమర్జ్ అవుతుంది. అండ్ జాతీయ పార్టీల ప్రస్తావన వచ్చింది కాబట్టి, మరి ఎన్డీఏ అలయన్స్లో బీజేపీ ఉంది, కీలక భాగస్వామి దేశం మొత్తం మీద. ఇక్కడేమో మరి వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ 10 దే